జరగాలమ్మా, జరగాలి. బాబు ఎవరు వచ్చినా నేను జరగను, నేను ఇక్కడే ఉంటాను. మీరు 25 ఏళ్ళ నుంచి జరగట్లే, ఇక్కడే ఉంటున్నారు, అర్థమైంది. ఎవరు బాబు? రైల్వే స్టేషన్ అన్నారు, ఆర్పిఎఫ్ అన్నారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. yes రవితేజ గారు ఇందులో క్యారెక్టర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. అవును, రవితేజ గారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నాకు తెలుసు. నువ్వేంటి? రైల్వే స్టేషన్ అంటే మినిమం కూలీ ఉండాలి కదండి. ఓహ్, కూలీ. కూలీ. సుమ గారు, మీకు విషయం చెప్పాలండి. ఏంటి? నేను రవితేజ గారికి వీరాభిమాని అండి, పెద్ద ఫ్యాన్. అక్కడ ఎంతమంది అభిమానులు ఉన్నారో చూడు, రవితేజ గారి అభిమానులు. నువ్వు రవితేజ గారు నిజమైన అభిమానివైతే గుండెల మీద చేయి పెట్టుకొని రవితేజ గారి డైలాగ్ చెప్పు చూద్దాం. గుండెల మీద చేయి పెట్టుకొని ఓకే చెప్పు. చావంటే భయపడడానికి గల్లీలో తిరిగే గూండాల కొడుకులు అనుకున్నారా? ఓకే. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. అర్థమైంది. మాస్ మహారాజా. అర్థమైంది. అవును, ఈ సూట్ కేసు ఏంటి, ఎవరిది? ఇంకో 2-3 సూట్ కేసులు ఉన్నాయి మేడం, అది మనదే. అంటే మైక్ పట్టుకోవడానికి ఖాళీ లేదని చెప్పేసి ఒకటే తెచ్చాను. ఇది రవితేజ దగ్గర లగేజ్ అండి. ఈ దమ్మక సినిమాలో ఆయన వాడిన అవుట్ఫిట్లు, అదేమో ఇడియట్ సినిమాలో వాడిన అవుట్ఫిట్లు, ఇంకా బోల్డ్ అని సూట్ కేసులు ఉన్నాయి. మాస్ జాతర వాడిన అవుట్ఫిట్ కూడా ఉన్నాయి. అర్థమైంది. ఆయన ఏమేమి అవుట్ఫిట్లు వాడో అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వీరాభిమాని. yes ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక మంచి పాట అందుకుందాం. ఓకే అండి. చూపులతో గుచ్చి చంపకే మేరా. నువ్వు కాదు, ఇండియన్ ఐడల్ సింగర్స్ వస్తున్నారు. నేను ఇండియనే. నువ్వు ఇండియనే, కానీ నువ్వు ఐడల్ కాదు, ఐడియల్. ఓహో. సో ఇప్పుడు మన ఇండియన్ ఐడల్ సింగర్స్ వచ్చేస్తున్నారు, వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం కదా. వచ్చేయండి. Let's go. మాస్ మహారాజా రవితేజ.